అంకుల్. డాక్టర్ గారు మీ పద్ధతి ఏం బాగలేదు. సన్యాసరాజు చెప్పాడా? నేను త్రిపురని ప్రేమిస్తున్నాను. ఈ విషయం త్రిపురకు కూడా తెలియదు. మీతో మాట్లాడి తను పెళ్లి చేసుకోవాలని అడగడానికి వచ్చాను. ఏం జరిగిందో మీరు త్రిపురని అడిగి తెలుసుకోవచ్చు. అక్కర్లేదు. ఏం త్రిపురని అడిగేదే? మాట్లాడు బావా. మీరు డాక్టర్ అయినంత మాత్రాన మీకు ఇచ్చి పెళ్లి చేయలేదు. అంతే. డాక్టర్ని కాబట్టే నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగట్లేదు. బాబు, మాకు కొన్ని కట్టుబాట్లు పద్ధతులు ఉంటాయి. ఇదేదైనా కొంచెం అటు ఇటు అయితే ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని బతకలేను. సార్, త్రిపుర లేకుండా నేను ఉండలేనండి. పెళ్లికి ముందు ప్రతి ఒక్కటి చెప్పే పులిహోర డైలాగ్ ఇదే. ఎల్లవయ్య చాలా మంది చూసాం గానే. ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ప్లీజ్ మీరు బయలుదేరండి. థ్యాంక్స్ బావా. బయలుదేరు. 20 ఏళ్ళ నుంచి దిక్కుతున్నాం, మాకే దిక్కులేదు. ఇక్కడ పెద్ద పొడుచుకొచ్చాడండి పల్లి వెలుగు బస్ ఎక్కే. ఎలా అడవడిగా బొచ్చెక్కింది? పద లేచిపోదాం. మా వాళ్ళు అంతే, కులాలు కట్టుబాట్లు అంటారు. మన ప్రేమ కంటే పంతాలు పట్టింపులు ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు ప్రేమించుకోలేదు కదా, అందుకే. దా లేచిపోదాం. మీ వాళ్ళని ఒప్పించడానికి ఒకసారి ట్రై చేద్దాం. ట్రైలు గీలు ఏం లేవు. నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు? నాకోసమే కదా. అది కాదు, మీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఎలా? నువ్వు ప్రేమించింది అన్నా మా నాన్న. అమ్మా ఏంటి పత్యాపారం? ఈ పంచాయతీ ఇప్పుడు తేలదు గాని ముందు మీరు బస్సు దిగితే మేము బయలుదేరి వెళ్తాం. వీళ్ళెవ్వరం తేలేవరకు ఈ బస్సు కదలదంతే. శివనారాయణ, ఓ శివనారాయణ, ఓసారి బయటికి రావయా. ఏంటి ఊరంతా కలిసి మా ఇంటి మీద దండెత్తారు? అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈడు జోడు బాగుంది. వాళ్ళకి పెళ్లి చేయడానికి నీకు అభ్యంతరం ఏంటి? ఎవరి పెళ్లి గురించి మీరు మాట్లాడేది? ఇదిగో శివనారాయణ, ఈ కాలం కుర్రోళ్ళు అమ్మాయిల్ని పాస్బుక్ లో చూసి లేపుపోతున్నారు తెలుసా? పాస్బుక్ కాదురా బాబు, ఫేస్బుక్. అదే శివనారాయణ, నీ కూతురు లేచిపోదామన్నా నిన్ను ఒప్పించే పెళ్లి చేసుకుంటా అన్నాడు అబ్బాయి. ఇలాంటి అల్లుడు నీకు ఎతికినా దొరకడు శివ. అది కాదన్నా, పెళ్లి కదా. ఆ అబ్బాయి కులం ఏమిటో గోత్రం ఏమిటో తెలియకుండా. శివన్న, మరొకరు పెళ్లి చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. తనకు నచ్చిన వెంట చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుంది. అవును శివనారాయణ, ఈ పెళ్లి జరిగితే ఊరు ముందు తలదించుకోవాల్సి వస్తుంది అనుకున్నాను. ఊరంతా కలిసి పెద్దలై నా బిడ్డను ఆశీర్వదిస్తానంటున్నారు. నేనెందుకు కాదంటాను? ఈ పెళ్లి మీ చేతుల మీదగానే జరిపించండి. ముష్టి ముదరష్టమలాయాలారా, ఒకరికి లోకల్ ఫీలింగ్ లేదురా. 25 ఏళ్ళుగా మీ మధ్య పుట్టాను పెరిగాను. ఒకడన్నా నాకు సపోర్ట్ చేశారా? బయట నుంచి ఎవడో వచ్చి మైనే పేరుకి అంటే మా చిట్టు నుంచి ఆవో మీ అని వాడికి పెళ్లి చేసేస్తారా? ఒరే సన్నాసే, ఊళ్ళో తాటి చెట్టు కూడా నీకన్నా ముందు పుట్టి పెరిగింది. దానికి ఇచ్చేస్తామా? తాటి చెట్టుకి నాకు తేడా లేదరా? ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఊళ్ళో మేము ఎవరు అనుకోవట్లేదురా. నీ బామర్తిని ఒక్కొక్కడు అంతేసి మాట్లాడుతుంటే నోట్లో ఎలక్కే పెట్టుకున్నావా? ఏం మాట్లాడవా? ప్రతి అడ్డమైన అదవకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బాబాయ్. నా కూతురు మెచ్చినోడే నా అల్లుడు. మాట్లాడే మీ బావ మాటే నా మాట. ఇంత అవమానం జరిగిన తర్వాత ఐ హర్టెడ్. నేను ఇప్పుడే ఇక్కడే సూసైడ్ చేసుకుంటున్నా. నా చావు చూస్తారు మీరంతా. బాబా బాయ్. మీ అంత తెలుస్తా. పోయి చావు. ఏమైంది మావయ్య ఏడుస్తున్నావు? ఏడవకి ఏం చేయమంటావే? నా చిట్టుతో ఆ పిల్లల గారికి పెళ్లి చేసి మీ నాయన నా గొంతు కోసాడే. మావయ్య ఏంటమ్మా అంత ప్రేమగా పిలిచావు? ఇదిగా మావయ్య. దేనికి తల్లి? నువ్వు ఊరేసుకోవడానికి. నీ మమ్మీ అంటే నువ్వు కూడా చచ్చిపోమంటావే? లేకపోతే నా పెళ్లికి కూడా నువ్వు ఇలానే ఏడుస్తుంటావు. త్రిపుర, ఇప్పుడు మీ పిన్ని పెట్టిన ఫుడ్కి ఇంకో వారం తినక్కర్లేదు. మా పిన్ని సగమే పెట్టింది మీకు.
ఏమైంది? హే, త్రిపుర, ఏంటి ఎక్కడికి? నన్ను గుర్తుపట్టారా? అదే ఆ రోజు దయ్యం పాడు వెళ్తున్నప్పుడు నన్ను దారి అడిగారు. అవునవును. మీతో పాటు ఒక ఆయన కార్ డ్రైవ్ చేశారే, అతను ఎక్కడున్నాడు? వాడు అదే రోజు చనిపోయాడమ్మా. చనిపోయారా? ఎలా? మీరు ఆ రోజు వెళ్ళొద్దన్నా అదే రూట్లో తీసుకెళ్ళాడమ్మా వాడు. అదేంటోనండి, మీరు చెప్పినట్టుగానే కరెక్ట్గా మర్రి చెట్టు దగ్గరే కారు అయిపోయిందండి. ఆ రోజు ఏం జరిగిందంటే అంతా నమ్మలేనట్టుగా జరిగిపోయిందమ్మా. ఇదిగో ఆ విషయమేమో వాడితో మాట్లాడుతానమ్మా. త్రిపుర ఏమైంది? ఫోన్ ఇవ్వండి. నానా, ఏమ్మా? ఆ రోజు అడ్రస్ అడిగిన అతను కల్లో చనిపోయాడని చెప్పాను కదా, అతను నిజంగానే చనిపోయాడంట నాన్న. అవునా? ఒకసారి అల్లుడి గారికి ఇవ్వమ్మా. నాన్న మీతో మాట్లాడతారంట. హలో అంకుల్. విన్నావుగా బాబు దాని మాటలు. నువ్వే కొంచెం. నేను చూసుకుంటాను, మీరు కూల్గా ఉండండి. అలాగే. ఏమన్నారు? వెళ్దామా? నిమిషాలు అక్కడ ఉంటారు. ఓకే రావయ్యారా? ఈయనెవరో తెలుసా? ఈషా వాళ్ళ ఫాదర్. రోజుకు 3 సార్లు వస్తున్నాడు నా దగ్గరికి. నీకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు. అదే కేసు మీద వర్క్ చేస్తున్నాను సార్. ఈ కబుర్లు కానిస్టేబుల్ కూడా చెప్తాడు. అది కాదు సార్. మనం పట్టించుకోవడం లేదని మీడియా ముందుకెళ్తానంటున్నాడు. ఎవరు సమాధానం చెప్తారు అతనికి? నాకు బలమైన క్లూ దొరికింది సార్. తొందరలోనే ఈ కేసు క్లోజ్ చేస్తాను. చెప్పడం కాదయ్యా, చేసి చూపించు. నవీని లేదనా? అవునండి. ఎక్కడున్నాడు? దేనికండి? దేనికేంటి? నవీన్ ఒక అమ్మాయిని మర్డర్ చేసినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అరెస్ట్ చేయాలి. మర్డరా? ఎస్, రేప్ చేసి మరీ మర్డర్ చేశాడు. మీరేదో పొరపాటు పడుతున్నారు. మా ఆయన అలాంటి వారు కాదు. చూడమ్మా, ఏ పెళ్ళానికైనా తన మొగుడు మంచోళ్ళనే కనిపిస్తాడు. అరెస్ట్ చేసి లోపలేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఎక్కడాడు? హలో. అయ్యో అది కాదండి. మీరు ఏ నవీన్ అనుకుంటున్నారు? యాక్ట్ చేసిన చాలా ఆపరా. సారీ రా, కొంచెం ఎక్కువ భయపెట్టాను. నేనేం భయపడలేదు. మీరు పెళ్లికి రాలేదు కాబట్టి గుర్తుపట్టలేదు. ఏం చేయను? ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, కుదరలేదు. సిస్టర్, ఒక స్ట్రాంగ్ కాఫీ. ఓ మీకు? ఏంట్రా సంగతులు? ఈషా మిస్సింగ్ కేసు గురించి వచ్చాను రా. ఈషా గురించి ఇప్పుడు ఎందుకు రా? వదిలే. వదిలేయడానికి అది వస్తూ కాదరా, అమ్మాయి. ఈ కేసు నేనే డీల్ చేస్తున్నా. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కాఫీ. యా, థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది సిస్టర్. మీ మ్యారేజ్ లైఫ్ కూడా ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. బై ద వే, వీడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. ఒక కన్నేసి ఉంచు. వస్తాను. వస్తారా? బాయ్ రా. హలో సార్ నమస్తే. వస్తున్నారా ఇవాళ? వస్తున్నా. ఈషా అంటే ఎవరు? ఇంతకుముందు నాతో పనిచేసేది, తను నా కొలీగ్. తను మిస్సింగ్ అంటున్నారు, ఏమైంది? ఆ విషయాలు నీకెందుకు? అలా కాదండి. త్రిపుర లేనిపోని విషయాల్లో తలదూర్చుకో. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇదే మన ఫామ్ హౌస్. అమ్మా నాన్న గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళే లేకుండా పోయారు. అందుకే దీన్ని అమ్మేసి కొత్త ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను. పద. రండి సార్, రండి రండి. మేడం గారా? ఏంటి సార్ పప్పన్నం పెట్టకుండానే పెళ్లి చేసేసుకున్నారు? సడన్గా జరిగిపోయింది తాతారావు. త్రిపుర, నేను చెప్పానే తాతారావు అని మన ఫామ్ హౌస్ అమ్మడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే అండి. రేపు ఇంటికి భోజనానికి రండి. పప్పన్నం కాదు, బిర్యానీ తినెళ్తారు కానీ. అలాగే మేడం. త్రిపుర, నువ్వు వెళ్ళి ఫామ్ హౌస్ చూస్తుండు. నేను తాతారావుతో మాట్లాడేసి వస్తాను. రా తాతారావు.